తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం నారాయణపేట డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. మహబూబ్ నగర్ లోక్సభ సెగ్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో నారాయణపేటకు చేరుకోనున్నారు. ఈ సభకు పలువురు మంత్రులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నారాయణపేట సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో నారాయణపేటలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్లో ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని నిలబెట్టింది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో ఉండటంతో వంశీచంద్ రెడ్డి గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో జరగనున్న జనజాతర సభకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గత నెల 6న మహబూబ్ నగర్లో భారీ సభ నిర్వహించగా ఇప్పుడు నారాయణపేటలో జనజాతర సభకు భారీ ఏర్పాట్లు చేశారు.